Swapna, where the wonders go. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ లక్ష్మణ స్వప్న. సో, తొలి ఏకాదశి రోజు నార్మల్‌గా ఇంట్లో పూజ చేసుకుందాంలే అనుకోని మార్నింగ్ లేట్‌గా లేచాననమాట. సో, లేట్‌గా లేచేవరకి అప్పటికి బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అనేది ఆల్మోస్ట్ 9:30, 10 అయిపోయింది. అమ్మేమో ఆల్రెడీ ముందు రోజే పూజ చేసుకుందాం అనేసి మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంది. సో, ఇంక లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే దోసలైతే వేస్తున్నాను బ్రేక్‌ఫాస్ట్ కోసం. అప్పటికి టైం 10 అవుతుంది. అండ్ ఇక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే ఆ రోజు తొలి ఏకాదశి ఫెస్టివల్ కదా! మా సైడ్ బాగా చేస్తారు. అంటే మాది గుంటూరు సైడ్. తొలి ఏకాదశి రోజు వినుకొండ అని ఉంటుంది మా ఏరియా దగ్గర. సో, అక్కడైతే బాగా చేస్తారన్నమాట. తిరునాళ్ళ జాతరలాగా చేస్తారు. ప్రభులన్నీ బావుంటాయి. అక్కడుంటే వెళ్ళేవాళ్ళం కదా! అన్నట్టు ఇక్కడ డిస్కషన్ అయితే చేసుకుంటున్నాము. ఇంకా అప్పుడు మా హస్బెండు సరే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాం గదా! చేసిన తర్వాత టెంపుల్‌కి ఒకసారి వెళ్ళేసి వద్దామన్నారు. అప్పటికే టైం లేట్ అయింది గదా! అనేసి నేను చెప్తున్నాను. బట్ అమ్మని అడిగాను వెళ్దామా అని. అమ్మ ఏమో తనకి కొంచెం నీరసంగా ఉంది. నేను రాలేనులే ఇంట్లో పూజ చేసుకుంటాను. మీరు వెళ్ళేసి రండి అంది. ఆ రోజు కొంచెం వెదర్ కూడా రెయిన్ పడేలాగా ఉంది. సో, రెయిన్ పడేలాగా ఉంది గదా! వెళ్ళాలా వద్దా అని డైలమాలోనే ఉన్నాము అప్పటికి. బట్ ఓకే. ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసి ముందైతే రెడీ అవుదాము. వర్షం పడితే ఏం లేదు. పడకపోతే వెళ్దాం అనుకున్నాం. కొంచెం మాకు నియర్ బై ఉంది టెంపుల్ అయితే. సో, రెడీ అయ్యి ఉంటే 5-10 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు కదా! టెంపుల్‌కనేసి నేనైతే ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు బ్రేక్‌ఫాస్ట్ చేసి టెంపుల్‌కి వెళ్తారా అనేసి. యాస్ ఎ ఫీడింగ్ మదర్‌గా ఫస్ట్ అయితే నాకు ఫుడ్డే ఇంపార్టెంట్. అండ్ ఈ కారప్పొడొచ్చేసి నేను లాస్ట్ ఇంతకుముందు మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఒక వ్లాగ్ తీశాను గదా! దాంట్లో చెప్పాను సాంబార్ కారం అని. ఇది కర్రీస్‌లోకి అండ్ దోసలోకి వేసుకుంటే బావుంటుందని. ఆ కారమే ఇక్కడ వేసుకుంటున్నాను కొంచెం దోసలోకి. అండ్ అప్పటికే అమ్మ ఆల్రెడీ మొత్తం ఇది పూజదంతా క్లీన్ చేసేసుకొని చూసారా ముగ్గులెలా పెట్టిందో. మా అమ్మ అయితే ఇలాంటి వాటికి బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో, ఈలోపు నేను పప్పు అయితే ఇక్కడ చేసేస్తున్నాను. టమాటా పప్పు. ఆల్రెడీ మా మమ్మీ దాన్ని ఉడికించింది. నేను జస్ట్ ఎనిపేసి తిరగమాత ఏద్దామనేసి ఇట్లా కిచెన్‌లోకొచ్చాను. అండ్ మా అమ్మ అయితే ఎప్పుడు ఇలానే డైరెక్ట్‌గా పప్పు ఉడికిస్తుంది. నేను కుక్కర్‌లో యూజ్ చేయమని చెప్తాను. తొందరగా ఉడికిపోతుంది గదా! ఎందుకు అని. బట్ అమ్మ అయితే ఏం కాదు ఇదే బావుంటుంది టేస్ట్ ఇదే మంచిగా ఉడుకుతుందని జెప్తుంది. అండ్ ఇక్కడ నేనైతే పప్పు ఎనిపేసి తిరగమాత అయితే ఏస్తున్నాను. నాకెందుకో కుక్కర్‌లో కంటే దీంట్లో గూడా పప్పు ఎనపాలంటే కొంచెం తొందరగా ఎనిపినట్టు ఉండదు. చాలా టైం పడుతుందేమో అనిపిస్తుంది. అండ్ మీరైతే ఎట్లా యూజ్ చేస్తారు? కుక్కర్ యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? లేకపోతే ఇట్లా డైరెక్ట్‌గా ఉడికించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? కామెంట్ చేయండి. సో, ఇంక అమ్మ నేను పూజ చేసేస్తాను. మీరు రెడీ అయ్యి రాపోండి అని చెప్పేస్తే, ఇంక నేనైతే రెడీ అయ్యి వచ్చేలోపు అమ్మ అయితే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసింది. అండ్ ఇక్కడ నేను రెడీ అయ్యి వచ్చిన తర్వాత అమ్మ హారతయితే ఇస్తుందనమాట. ఎందుకంటే వచ్చిన తర్వాత హారతి తీసుకోవచ్చని. ఇక్కడైతే హారతి ఇచ్చేసింది. హారతి తీసేసుకొని ఇంకైతే టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాను. అండ్ బయట మా హస్బెండ్ రెడీగా ఉన్నాడు. అండ్ ఇక్కడ లక్కీ పాప చూసారా అమ్మమ్మ ఎత్తుకొని ఉంటే హాయిగా బయటికెళ్తున్నాం గదని హ్యాపీగా చూస్తూ ఉంది అలా. ఇక్కడ టెంపుల్‌కైతే వచ్చేసాను. మాకు చాలా నియర్ బైయే టెంపుల్. ఇక్కడ టెంపుల్‌కొచ్చాము. అండ్ ఇది వచ్చేసి గణేష్ టెంపుల్. ఈ టెంపుల్ లోపలైతే చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. లైక్ శివుడు అండ్ పార్వతి అండ్ సూర్య భగవానుడు అండ్ అలాగే మహావిష్ణువు అండ్ అలాగే నాగమ్మ తల్లి టెంపుల్ గూడా లోపలే అన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయన్నమాట. మాకు నియర్ బై ఉన్న టెంపుల్స్‌లో ఇదైతే కొంచెం పెద్ద టెంపుల్. ఆల్మోస్ట్ చాలామంది అయితే వస్తారు ఈ టెంపుల్‌కి. ఆ రోజు మేము వచ్చేవరకు లేట్ అయిపోయి అస్సలు జనాలే కనిపించలేదు. ఇంత ఖాళీగా ఉండడం గూడా ఫస్ట్ టైమ్ నేను చూడడం. అండ్ ఏంటి ఎవరు లేరు. మనం లేటొచ్చామా? లేకపోతే ఎవరు రాలేదా? అని గూడా అర్థం గాలేదు నాకు ఆ రోజు. బట్ మేమైతే వెళ్ళే టైంకి పూజారి అప్పుడే అన్నీ చిన్నగా క్లోజ్ చేస్తున్నారు. ఫాస్ట్‌గా వెళ్ళిపోయి దర్శనం అయితే చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ ఈ టెంపుల్‌లో అయితే మహావిష్ణువుది సెపరేట్‌గా చిన్న టెంపుల్ ఉంటుందని చెప్పాను గదా! ఇక్కడైతే పూజైతే బాగా చేశారు. మేము వచ్చేవరకి కంప్లీట్ అయిపోయింది. లాక్ కూడా వేసేశారు. బట్ నేనైతే బయట నుంచయితే పూజ చేసుకుందాం కొంచెం అనేసి మొత్తం ఒకసారైతే టెంపుల్ అంతా చూసొచ్చిన తర్వాత మహావిష్ణువు దగ్గరికెళ్ళైతే నేనైతే పూజ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే గోమాతలకి సెపరేట్‌గా ఉంటుంది. ఈ టెంపుల్‌లో చాలా బావుంటుంది. వచ్చిన వాళ్ళందరూ కన్ఫర్మ్‌గా అక్కడైతే ఫీడ్ చేసే వెళ్తూ ఉంటారు గోమాతలకి. నేను ఇంతకుముందు వచ్చినప్పుడల్లా కన్ఫర్మ్‌గా అక్కడైతే ఫీడ్ చేసేదాన్ని. ఇప్పుడు ఈ మధ్య కాలంలో డెవలప్ చేశారు బాగా వాటికి సెపరేట్‌గా. ఇంతకుముందయితే ఓపెన్‌గా ఉండేది అక్కడంతా. ఇప్పుడు వాటికి సెపరేట్‌గా పెట్టేసి నీట్‌గా పెట్టారక్కడ. సో, మెయిన్ టెంపుల్ వచ్చేసి గణేష్ టెంపుల్ అది. నేను ఫస్ట్ అయితే గణేష్ దగ్గరికెళ్ళి మొత్తం దర్శనం చేసుకొని చుట్టూ ఉన్న చిన్న చిన్న టెంపుల్స్‌లో కూడా దర్శనం చేసుకొని ఇక్కడ డైరెక్ట్‌గా మహావిష్ణువు దగ్గరికైతే వచ్చేసాను. వచ్చేసి ఆ రోజు తొలి ఏకాదశి కాబట్టి అందరూ ఇక్కడే పూజ చేసుకుంటున్నారు మహావిష్ణువు దగ్గర. ఇక్కడ ఇంకా పూజ చేసుకున్నాను.
యాక్చువల్‌గా కొంచెం ముందే రావాల్సింది. మంచిగా పూజారి గూడా ఉండేవాళ్ళేమో అనిపిచ్చింది. బట్ ఓకే. ఆ రోజు దర్శనమైతే అయిపోయింది. మహావిష్ణువుని పూజించుకుంటే చాలా మంచిదంట ఆ రోజు. సో, ఫైనల్‌గా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ లక్కీ గూడా వాళ్ళ నాన్నతోటి ఆడుకుంటూ సపోర్ట్ అయితే బానే జేసింది ఏడవకుండా. ఇంకా మేము కూర్చొని ఇక్కడ కొబ్బరికాయ ప్రసాదాలైతే తింటూ ఉన్నాము. ముచ్చట్లు పెట్టుకున్నాము. ఇంతకుముందు ఇక్కడ బావుండేది అది ఇది అని మా హస్బెండ్‌కి చెప్తున్నాను. ఈ ఏరియా మా హస్బెండ్ కొత్త గాబట్టి సో, తనకన్నీ చూపిస్తూ చెప్తూ ఉన్నాను ఇక్కడ నేను. అండ్ లక్కీ పాప కూడా ఇంకా స్టార్ట్ చేసిందనమాట ఏడవడం. ఇంటికెళ్ళాలనిపించింది. బట్ కాకపోతే ఎందుకు ఏడుస్తుందంటే ఇప్పుడు ఫోర్త్ మంత్ కాబట్టి తనకి బోర్ల పడడం అలవాటైపోయి ఎక్కడికెళ్ళినా బోర్ల పడాలని చూస్తుంది. అందుకని కొంచెం సేపు ఇట్లా ఎత్తుకొని ఆడిస్తున్నాను అక్కడనే. సో, లక్కీ పుట్టిన తర్వాత ఉగాది ఐ థింక్ ఉగాది ఫెస్టివల్ వచ్చినట్టుంది. బట్ అప్పుడు ఆ టైంలో డెలివరీకి ఉన్నా గాబట్టి నేనైతే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. అండ్ అఫీషియల్‌గా ఫస్ట్ ఫెస్టివల్ అయితే ఇదే కదా! అనేసి టెంపుల్‌కైతే వచ్చాము ఆ రోజు. అండ్ ఇంకా ఆ రోజు నేనేసుకున్న డ్రెస్ అయితే ఇక్కడ మీకు చూపిద్దామని తెగ ట్రై చేసేస్తున్నాను. అండ్ ఇదొచ్చేసి నేను మొన్న సంక్రాంతి టైంలో తీసుకున్నాను. యూట్యూబ్‌లో చూస్తూ ఉంటే ఒక యూట్యూబ్ పేజ్‌లో నాకు ఈ డ్రెస్ అయితే కనిపించింది. బావుందనిపించింది. అడ్రెస్ చూసాను. వాళ్ళది ఆన్‌లైన్ స్టోర్ కాకుండా ఆఫ్‌లైన్ స్టోరు అడ్రెస్ చూస్తే ఆఫ్‌లైన్ వచ్చేసి నాకు నియర్ బైయే ఉంది. దట్టు నేను ఆ రూట్‌లోనే డెలివరీ టైమ్‌లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చెకప్స్‌కయితే వెళ్తూ ఉంటాను. సో, మనకి నియర్ బై ఉంది గదా! ఆన్‌లైన్ ఎందుకులే ఆఫ్‌లైన్‌లో తీసుకుందామని ఆఫ్‌లైన్‌లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బావుంది. అండ్ ఈవినింగ్ అలా టీ తాగేసిన తర్వాత ఇక్కడ మా హస్బెండ్ అయితే అంటున్నారు, బయటికెళ్దాము రెడీ అవ్వు అని. తనైతే రెడీ అయిపోయి ఉన్నారు. ఎందుకు బయటికి అంటే ఇక్కడ రిమోట్ అయితే మిడిల్ బటన్ అయితే పనిచేయట్లేదు. ఆ రిమోట్ మిడిల్ బటన్‌ని మా అక్క వాళ్ళ కొడుకు మా మోక్షిత్ గాడొచ్చినప్పుడు వాడేం జేశాడంటే, ఆ మిడిల్ బటన్ మంచిగా హ్యాండ్ తోటి రిమూవ్ చేసి నోట్లో పెట్టుకొని ఆడాడు. మేము చూసుకోలేదు. తర్వాత చూసి అది తీసాము. బట్ అప్పటికే కొంచెం కట్ అయ్యి ఉంది. అది చిన్న చిన్నగా మొత్తం కట్ అయిపోయిందనమాట. సో, దానివల్ల ఆ మిడిల్ బటన్ పనిజేయట్లేదు. ఆల్మోస్ట్ రిమోట్ అంతా బానే ఉంది. జస్ట్ ఆ రిమోట్‌లో మిడిల్ బటన్ ఒక్కటే పనిజేయట్లేదు. సో, ఇక్కడైతే రెడీ అయిపోయాను. బట్ ఈలోపు లక్కీ పాప లేచింది. అందుకనేసి మళ్ళీ వెయిట్ చేసి తనకి బాత్ చేపించి నిద్రపోయిన దాకా వెళ్దాంలే అనేసి కూర్చున్నాను. బాత్ అయితే అయిపోయింది. ఇంకా తను మళ్ళీ నిద్రపోయింది. అండ్ బయటకొచ్చి చూస్తే ఇక్కడ వర్షం పడి పోయిందనమాట. అండ్ మళ్ళీ వర్షం వస్తుందేమో అనేసి నేనైతే బయటకొచ్చి చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ వర్షం పడితే ప్రాబ్లమ్ అయితుంది తడిచిపోతానేమో అనేసి. అండ్ ఇక్కడ చూస్తే మబ్బులు గూడా లేవు కదా! అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము బయటికి. అండ్ మీకు చాలా సార్లు చెప్పుంటాను నాకు మా రోడ్ అంటే ఇష్టమని. చాలా బావుంటుంది. చాలా గ్రీనరీగా ఉంటుంది. అండ్ ఎంతసేపు వెళ్ళినా గానీ మనకి ఇట్లా 2 సైడ్స్ ట్రీస్ కనిపిస్తూనే ఉంటుంది. ఇది చూసారా ఏదో అడవిలో పోతున్నట్టే ఉంది గదా! బట్ అయితే లొకేషన్ అయితే చాలా బావుంటుంది. అండ్ మేమైతే ఇక్కడ చెక్ చేసుకుంటున్నాము ఎంఐ స్టోర్ ఎక్కడుందా అనేసి. సో, ఇక్కడ ఒక ఎంఐ రిలేటెడ్ స్టోర్ అయితే కనిపించింది. లోపలికి వెళ్ళాము. అక్కడ ఓన్లీ మొబైల్సే అన్నారు. అండ్ టీవీ రిమోట్స్ గురించి అడిగితే తనన్నారు, ఒరిజినల్ అయితే మీకు టీవీతోనే వస్తుంది. సో, నార్మల్ ఎంఐ రిమోటే తీసుకోవాలి అన్నారు. సో, ప్రస్తుతానికైతే దొరికింది గదా! అనేసి అక్కడ ఒక రిమోట్ అయితే తీసుకున్నాము. అండ్ బయటకొచ్చేవరకి ఇట్లా చూసారా హెవీ రెయిన్ పడుతుంది. అండ్ పడి అదేంటో గాని ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువ పడలేదు వర్షం. ఒకటేసారి 5 మినిట్స్ పెద్ద వర్షం పడింది. అండ్ 5 మినిట్స్‌లోనే ఎళ్ళిపోయింది. నాకైతే చాలా జోక్ అనిపించింది. 5 మినిట్స్ పడింది ఎళ్ళిపోయిందేంటా అని. అండ్ ఇక్కడ చూస్తే అక్కడ నియర్ బై ఒక బేకరీ అయితే ఉంది. ఇక్కడ బేకరీకి రావడానికి ఒక రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ చెప్తే నవ్వొస్తుంది నాకు గూడా. అండ్ బైక్ మీద వస్తుంటే మా హస్బెండ్ అన్నారు, "ఈరోజు నాది సర్టిఫికేషన్ బర్త్‌డే" అన్నారు. సర్టిఫికేషన్ బర్త్‌డే ఏంటా అనుకుంటున్నారా? సర్టిఫికేట్‌లో మా హస్బెండ్‌ది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈరోజే ఉందనమాట. సో, దానివల్ల ఈరోజు తన బర్త్‌డే అన్నారు. నేనన్నాను, "సరే అయితే మాకు ట్రీట్ ఏం లేదా?" అంటే అక్కడ చూస్తే పక్కనే బేకరీ ఉంది. సరే అని లోపలికి తీసుకెళ్ళి నాకైతే ఇది పఫ్ అండ్ ఇవి స్ప్రింగ్ రోల్స్ అయితే ఇప్పించారు. అవైతే తిన్నాను. అండ్ చాలా డేస్ తర్వాత చాలా డేస్ కాదు ఆల్మోస్ట్ చాలా మంత్స్ తర్వాత నేనైతే బయట ఫుడ్ తినటం. చాలా అవాయిడ్ చేస్తున్నాను బయట ఫుడ్ తినడానికి. ఈ మధ్య కాలంలో మనకి బయట ఫుడ్‌లో అదుంటుంది, ఇదుంటుందని చెప్తూ ఉన్నారు గదా! అవి చూడడం వల్లనో ఏమో ఆ రీల్స్ అవి చూడడం వల్లనో ఏమో గాని నాకైతే చాలా భయమేస్తుంది బయట ఫుడ్ తినాలంటే. సో, ఫైనల్‌గా ఒక చిన్న పఫ్ అండ్ ఆ స్ప్రింగ్ రోల్స్ తినేసైతే స్టార్ట్ అయిపోయాము. సో, ఎలానో రిమోట్ తీసుకోవడానికొస్తున్నాం కదా! అనేసి అమ్మ అయితే తనకి చెప్పుల్సుంటే చూడమని జెప్పింది. అందుకని ఇక్కడ ఒక నియర్ బై చెప్పుల షాప్ ఉంటే వచ్చాము. ఆ అమ్మ కోసమయితే చెప్పుల్సయితే చూస్తున్నానిక్కడ. బట్ అన్నీ ఆహ్, మోడల్స్‌లో ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే మనకిట్లా ఫ్లాట్స్‌లోనే బావుంటాయి కదా! అనేసి నేను అమ్మకి రెగ్యులర్ వేర్‌కి గావాలి గదా! అనేసి నేనిప్పుడు వీడియోలో చూపించిన ఫ్లాట్స్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మీకిందాక మా రోడ్ చూపించాను గదా! సేమ్ అదే రోడ్డు. కొంచెం చీకటి పడింది ఇంటికొచ్చేవరకి. అండ్ నేనొచ్చేవరకి లక్కీని మంచిగా నిద్రపుచ్చుతూనే ఉంది. అమ్మకి అయితే తను చెప్పల్స్ ఇచ్చేసి నేను ఇక్కడ మళ్ళీ ఫుడ్ కోసమైతే ప్రిపరేషన్ కోసమైతే వచ్చాను. సో, మార్నింగ్ స్వీట్ చేయలేదు కదా! అనేసి నేనిప్పుడొచ్చేసి ఇక్కడ సగ్గుబియ్యం అండ్ సేమియా ఏసి కొంచెం స్వీట్ అయితే చేద్దామనేసి స్టార్ట్ చేసేసాను. సగ్గుబియ్యంకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. మీలో ఎంతమంది
స్వీట్స్ చేసేటప్పుడు సాల్ట్ యేసుకుంటారో చెప్పండి? పండగంతా అయిపోయాక పొద్దున్న దేవుడి కోసం పెట్టాల్సిన ప్రసాదం కోసం చేయాల్సిన సేమియాని మేము ఇప్పుడు చేసుకుంటున్నాం. రాను రాను అట్లా అయిపోతుంది కలికాలం. ఇట్లా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటే నాకెందుకో నవ్వొస్తుంది. మనం షుగరో, బెల్లమో యేసుకుంటాం గదా! కొంచెం అంత పించ్ సాల్ట్ అయినా వేసుకోవాలంట. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఎగుడు కొట్టకుండా ఉంటుందంటారు గదా! స్వీట్ ఎక్కువ తిన్నట్టు ఫీలింగ్ ఉంటది గదా! ఆ ఫీలింగ్ రాకుండా ఉంటదంట. ఈ టిప్ ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నిజమో అబద్ధమో నాకు తెలీదు. యాక్చువల్‌గా మొన్న నేను సేమియా చేశాను. చేసిన రోజు స్వీట్ బాగా ఎక్కువైపోయింది. సో, మా మమ్మీ ఆ రోజు చెప్పిందనమాట. సాల్ట్ వేసుకుంటే ఎగుడు కొట్టకుండా ఉంటదని. ఇదేంటో ఇది వాయిస్ ఓవర్ ఇస్తేనేమో వాయిస్ ఒకలాగుంటుంది. ఇట్లా డైరెక్ట్ మాట్లాడితే ఒకలాగుంటుంది. ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా వేరియేషన్ తెలుస్తుందా? అండ్ ఇక్కడ చూసారా నేను సగ్గుబియ్యం వాటర్‌లో వేసేటప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని వేయడం వల్ల అట్లా పైకి తేలుతూ ఉంది. లేకపోతే నాకెప్పుడైనా సరే అడుగు సగ్గుబియ్యం అంతా అడుగున అతుక్కొని పోతూ ఉండేది. అండ్ ఇక్కడ నేను ఒక పక్కన మళ్ళీ పాలు గూడా కాగబెట్టుకుంటున్నాను. నేనైతే కాచిన పాలు లాస్ట్‌లో యాడ్ చేసుకుంటా కాబట్టి ఇక్కడైతే పాలు గూడా కాగబెట్టుకుంటున్నాను. అండ్ అలాగే కొంచెం సగ్గుబియ్యం బాయిల్ అయిన తర్వాత సేమియా గూడా యాడ్ చేసుకున్నాను. అండ్ 2 కలిపి ఇక్కడైతే బాయిల్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ నేను దీనికోసం అయితే బెల్లం యూజ్ చేస్తున్నాను. షుగర్ అసలు నేను తినకూడదు కాబట్టి నేనెప్పుడు చేసినా బెల్లంతోటే చేస్తాను. షుగర్ అయితే అసలు యూజ్ చేయను. అండ్ సగ్గుబియ్యం, సేమియా అండ్ అలాగే ఈ బెల్లం గూడా యాడ్ చేసేసాను. ఈ మొత్తం బెల్లం అంతా కరిగేంత వరకు తిప్పుకుంటా ఉండాలి. అండ్ అలాగే మొత్తం అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత సగ్గుబియ్యం, సేమియా గూడా ఉడికిన తర్వాతనే ఇట్లా కాగబెట్టిన పాలుంటాయి గదా! అవైతే యాడ్ చేసుకుంటాను నేను. అవి యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు నాకు తెలియక ఎక్కువ బాయిల్ చేయడం వల్ల ఏమైందంటే ఇరిగిపోతున్నట్టు అట్లా ముక్కలు ముక్కలుగా అయ్యేవి పాలు. ఇప్పుడైతే అట్లా లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ కాగబెట్టిన పాలే గాబట్టి అవి జస్ట్ లాస్ట్‌లో ఒక 5 మినిట్స్ ముందు యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. అండ్ ఇక్కడ మార్నింగ్ చేసిన పప్పు, ఆఫ్టర్‌నూన్ పప్పు చేశాను గదా! అదే కొంచెం ఉంది. దానిలోకనేసి ఇక్కడ ఆలూ ఫ్రై అయితే చేస్తున్నాను. అండ్ అమ్మొచ్చేసి ఆలు మొత్తం కట్ చేసి ఇచ్చింది. నేనైతే ఇక్కడ జస్ట్ వాటిని ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. కర్రీస్ ఇట్లా ఫ్రైస్ ఏవైనా అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు గదా! నేనైతే ఆలుగడ్డ అవి ముక్కలుంటాయి గదా! బంగాళదుంప ముక్కల్ని వాటినైతే సాల్ట్ వాటర్‌లో వేసుకుంటాను. దానివల్ల ఏంటంటే మంచిగా ఫ్రై అయినట్టు అనిపిస్తుంది నాకు. నాకైతే అదొక అలవాటుంది. ఇక్కడైతే మొత్తం ఫ్రై అయితే అయిపోయింది చెయ్యడం. దానిలోకి నేను ఒక కారం అయితే యాడ్ చేస్తున్నాను. మార్నింగ్ మీకు చెప్పాను గదా! ఇట్లా సాంబార్ కారం ఉంటుందని. ఈ కారం ఫ్రైస్‌లోకి గానీ, కర్రీస్‌లో గానీ జస్ట్ ఒక స్పూన్ యేసుకుంటే సరిపోతుంది. 1, 2 స్పూన్స్ యేసుకుంటే ఏంటంటే మనకి వేరే మసాలా ఐటెమ్స్ కూడా ఏమి అవసరం ఉండదు. మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో, అంతే ఈ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.